ఐదవ అధ్యాయానికి వద్దాం. There I want to spend some time here. ఈ ఐదవ అధ్యాయం మీద నేను కొంత సమయం కేటాయిద్దాం అనుకుంటున్నాను. Because this is one place where we are encouraged to be sober in our nature, especially in our assembly. చూడండి, మన సంఘములో, స్థానిక సంఘములో మన బుద్ధిని సూచించేటువంటి లేదా నిబ్బరమైన సరైనటువంటి బుద్ధిని సూచించేటువంటి మాటలు ఈ అధ్యాయంలో రాయబడినాయి ప్రత్యేకించి. If you remember, as we were studying this chapter 5 and verse 1 to verse 4, we have seen the responsibilities of the elders. చూడండి, ఐదో అధ్యాయాన్ని ధ్యానం చేయటం కానీ మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే 1 నుంచి 4 వచనాల వరకు సంఘ పెద్దల పనులను గురించి లేదా బాధ్యతల గురించి రాయబడింది. That is how they have to show their sober nature in the assembly. అక్కడ ఇవ్వబడినటువంటి లక్షణాల సారంగా వాళ్ళు సంఘస్థుల పట్ల వ్యవహరించాల్సి ఉంది, అలాంటి స్వభావాన్ని కనపరచాల్సి ఉంది. They should remember that the chief shepherd is going to come and he will reward according to the way they have led the flock. సంఘ పెద్దలైన వారు ప్రధాన కాపరి వస్తా ఉన్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆయన వచ్చినప్పుడు కిరీటాలను ఇస్తాడు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. We should remember how he is going to reward the leadership in the assembly as he comes. చూడండి, సంఘ నాయకత్వానికి ప్రభు ఇచ్చేటువంటి బహుమానాల గురించి, ఆయన వచ్చినప్పుడు ఇచ్చేటువంటి బహుమానాల గురించి మనం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. But then as we come from verse 5 to verse 10, ఆ తర్వాత 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనించినట్లయితే, this is one portion where especially for all believers I want to spend some time. చూడండి, 5 నుంచి 10వ వచనం వరకు గల భాగంలో ప్రత్యేకించి విశ్వాసులందరి గురించినటువంటి విషయాలు కొన్ని రాయబడ్డాయి. వాటి విషయమే నేను కొంత సమయం కేటాయిద్దాం అనుకుంటున్నాను. Though the verse begins in verse 5, likewise ye younger, submit yourselves unto the elder. చూడండి, 5వ వచనం ఎలా ప్రారంభమవుతా ఉందంటే, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని. Here I believe that it is not only for youngsters or the young generation, but it is for all believers. చూడండి, చిన్నలారా అనేటువంటి పదములో ఉండే భావాన్ని నేనేమని నమ్ముతున్నానంటే, అది కేవలం యవ్వన ప్రాయంలో ఉండే వారికి మాత్రమే కాదు, విశ్వాసులందరికీ అది అన్వయింపబడేటువంటి భావం ఉంది. I also believe strongly that it is not only for the believers, but it is also for the leadership in the assembly. ఆ పదము కేవలము విశ్వాసులకు మాత్రమే కాదు, నాయకులకు కూడా వర్తింపజేయబడేటువంటి పదముగా ఉంది అని నేను నమ్ముతున్నాను బలంగా. Though the following verses and the subject is addressed towards the youngsters in the assembly, 5వ వచనము సంఘములో ఉండేటువంటి యవనస్తులను ఉద్దేశించిన మాట అయినప్పటికీ కూడా 5th verse onwards till verse 10, though it is for the youngsters, I believe it is for all believers. 5 నుంచి 10 వచనాల వరకు కొనసాగే వచన భాగం అంతా యవనస్తులను ఉద్దేశించి రాయబడిన మాటలు అయినప్పటికీ కూడా అది అందరికీ వర్తింపబడేటువంటి అప్లికేషన్ కలిగిన మాటగా నేను నమ్ముతున్నాను బలంగా. Submit yourself. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది లోబడి ఉండుడి అని. We have seen the importance of submission in chapter 3. లోబడటం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం లేదా ప్రాముఖ్యత ఏంటో 3వ అధ్యాయంలో మనం చూసాం. When we go to Matthew chapter 28 from verse 18 to verse 20, మనము మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వచ్చి 18 నుంచి 20 వచనాలు మనం చూడగలిగితే, there are 5 statements which I have been repeating many a times these days. అక్కడ ఇవ్వబడినటువంటి మాటల్లో ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు ప్రస్తుత కాలం చాలా సార్లు రిపీటెడ్ గా మనం వింటా ఉన్నాం. The first thing Lord says, all authority is given unto me in heaven and upon the earth. అక్కడ మత్తయి 28:18లో మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే,
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని. And the last sentence that Lord says is, lo, I am with thee till the end of the world. ఆ వాక్య భాగంలో చివరి మాట ప్రభు ఏమని చెప్పారంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పారు. So first one is telling the authority of the Lord by which he is giving commandment. చూడండి, మొదటి మాట ఆజ్ఞ ఇస్తున్నటువంటి ఆజ్ఞ మీద లేదా ఆజ్ఞకు ముందు ఆయనకు ఉండేటువంటి అధికారం గురించి మాట్లాడుతా ఉంది. And finally he is saying that I am with you. That is a comforting word as we obey those commands that Lord has given. మొదటి మాట ఆయన అధికారాన్ని గురించి మాట్లాడేదైతే, చివరి మాట మనల్ని ఆదరించేటువంటి మాటగా కనిపిస్తా ఉంది. ఏ విధంగా ఆదరించే మాట కనిపిస్తా ఉంది? నేను మీతో కూడా ఉన్నాను అని. Yeah, so between these two there are three important statements, and we say this is the statements of evangelizing the world. చూడండి, ఈ లోకంలో సౌవార్తీకరణ జరిగించడానికి మూడు ముఖ్యమైన విషయాలు ఈ రెండు మాటల మధ్య ఉంచి ఇవ్వబడ్డాయి మనకు. The first, go and make disciples in all nations. ఆ మూడిట్లో మొదటి మాట ఏంటంటే, సమస్త జనులను శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని. Second, baptize them. రెండోది, వారికి బాప్తిస్మం ఇవ్వండి అని. Third, teach them to obey. మూడోది, నేను మీకు ఏవైతే బోధించానో వాటన్నిటినీ గైకొనాలని వాళ్ళకి మీరు బోధించండి. Making disciples శిష్యులుగా తయారు చేయటం is teaching the saved ones the doctrines of scriptures. చూడండి, శిష్యులుగా తయారు చేయటం అంటే ఏంటంటే, లేఖనాలలో ఉండే సత్యాలు లేదా లేఖనాల్లో ఉండే సిద్ధాంతాలు వాళ్ళకి స్పష్టంగా బోధించటం. Second, baptizing them or getting baptized is the testimony. చూడండి, రెండవది వారికి బాప్తిస్మం ఇవ్వటం లేదా బాప్తిసం పొందాలని చెప్పటం అనేటువంటిది వారు ఇచ్చేటువంటి సాక్ష్యము లేదా వాళ్ళ విధేయత గుర్తుగా ఉంది. And the third very important thing, Lord is saying that teach them to obey, that is train them. మూడోది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఏమైతే మనం టీచ్ చేస్తా ఉన్నామో అవి వాళ్ళు ఆ టీచింగ్ కి వాళ్ళు విధేయత చూపించే విధముగా వాళ్ళని ట్రైన్ చేయటం. Yeah, this training is very important after as the disciple gets baptized and he commits himself to the assembly. చూడండి, శిష్యుడు బాప్తిసం పొందిన తర్వాత స్థానిక సంఘానికి కట్టుబడి కొనసాగేటువంటి టైంలో ఈ తర్పీదు ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి ఆ తర్పీదు? ఏవైతే బోధింపబడతా ఉన్నాయో బోధింపబడిన వాటికి వాళ్ళు విధేయత చూపించటం అనే తర్పీదు ఇవ్వబడదు. And in that context, this is one of the most important passages that we need to study. చూడండి, ఈ విధమైన తర్పీదుకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచన భాగాల్లో ఈ వచన భాగం చాలా చాలా ప్రాముఖ్యమైన వచన భాగం. Now look at verse 5 as it says, "Yeah, all of you be subject to one another and be clothed with humility, for God resisteth the proud and giveth grace to the humble." చూడండి, పేతురు మొదటి పత్రిక 5:5 ఎలా ప్రారంభమై కొనసాగుతా ఉంది. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. Also let us read verse 6, which says, humble yourself therefore under the mighty hand of God, that he may exalt you in due time. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. Every believer must be submissive to God, must be submissive to the elders. చూడండి, ప్రతి విశ్వాసి కూడా దేవునికి లోబడి ఉండాలి. ఒకటి, సంఘ పెద్దలకు లోబడి ఉండాలి. రెండు, when I say submissive to the elders, it is not the person, but it is
the position in which God has kept that person. చూడండి, పెద్దలకు లోబడి ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే వ్యక్తిని బట్టి కాదు, దేవుడు ఆ వ్యక్తులను ఉంచిన ఆ స్థానాన్ని బట్టి, నీ మీద ఉంచిన ఆ స్థానాన్ని బట్టి మనం వారికి లోబడి ఉండాలి. This doesn't mean that I am demeaning the person who is in that position. చూడండి, దాని అర్థము తప్పుగా అర్థం చేసుకోకండి. వ్యక్తి కాదు, ఆ వ్యక్తిని దేవుడు ఉంచినటువంటి స్థానాన్ని. No, I don't want to decrease the importance of that person. అంటే దీనికి అర్థము ఆ వ్యక్తి యొక్క స్థితి లేదా వ్యక్తిత్వము తక్కువ చేయటం కాదు, లేదా వ్యక్తిని తక్కువ చేయటం కాదు. I want to tell you that the position is very important and God has chosen that person to be in that position. చూడండి, దేవుడు సంఘ పెద్ద స్థానములో ఉంచాలనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఉంచినటువంటి స్థానాన్ని మొదటగా మనం గుర్తుపట్టాలి. అదే సమయంలో వ్యక్తిని కూడా మనం తక్కువగా చూడకూడదు. When we look at the person, we find many faults in them. చూడండి, వ్యక్తిని మనం చూసినప్పుడు చాలా లోపాలు మనకు కనిపిస్తాయి. They may not be the faults or they may not be the wrongs of the person, but because we do not like him, we will look him in the negative lens. చూడండి, ఆ వ్యక్తిలో మనకు కనబడేటువంటి లోపాలు లేదా బలహీనతలను బట్టి ఆయన పట్ల మనం సరైన దృక్పథాన్ని లేదా నెగిటివ్ దృక్పథాన్ని కనపరుస్తూ ఉంటాం. And therefore it is important that we understand it is not men who have kept him in that position, it is God who has kept him in that position. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనుషులు ఆ వ్యక్తిని సంఘ పెద్ద స్థానంలో పెట్టలేదు, ప్రభువే ఆ వ్యక్తిని సంఘ పెద్దల స్థానంలో పెట్టాడు. So no matter if I have differences with what my elder thinks about, I should have one thing in my mind. Lord said, be submissive. And our last voice, can you repeat it? Yes. Sorry, brother. No matter we have differences with one another, but we should always remember God said, be submissive to the elders. చూడండి, మన మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి ప్రభు ఆ వ్యక్తిని మన మీద పెద్దగా పెట్టాడు కాబట్టి ప్రభువును బట్టి లోబడాలి. And immediately in verse 7 he says, casting all your care upon him, for he careth for you. And verse 8, be sober, be vigilant, because your adversary the devil, as a roaring lion, walketh about, seeking whom he may devour. చూడండి, వెంటనే 7-8 వచనాల్లో ఇలాగ రాస్తా ఉన్నాడు పేతురు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. Verse 7 independently taken 99.99 times I believe is been referred to the prayer points. చూడండి, 7వ వచనము ఆ సందర్భానికి వ్యతిరేకంగా బయటికి తీసుకొచ్చి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దాదాపుగా 99.999% ఆ వచనాన్ని ప్రార్థన మనవిగా అందరూ అన్వయిస్తా ఉన్నారు. I will not disagree with them. అలా అన్వయించే వారితో నేను వ్యతిరేకించబోవట్లేదు. But the meaning of that verse is very different. కానీ ఆ వచనం యొక్క అర్థము ఆ విధమైన అర్థం కాదు, చాలా భిన్నమైన అర్థం ఉంది. Similarly, in verse 8, what we read and what we are usually teaching, taking it out of context, doesn't mean what exactly it means here. చూడండి, 7వ వచనాన్ని ఎలాగైతే అసందర్భంగా మనం అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తా ఉన్నామో, 8వ వచనాన్ని కూడా చాలా మంది అసందర్భంగా అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళ వాక్యాన్ని ఇచ్చేటువంటి అర్థం ఆ వచనం యొక్క అర్థం కాదు. We understand that a verse will have only one interpretation, but it can have many applications. చూడండి, నేను బలంగా నమ్ముతా ఉన్నాను, ప్రతి వచనానికి ఒకే విధమైనటువంటి వ్యాఖ్యానం ఉంటది, కానీ జీవితానికి అన్వయించుకునేటువంటి అన్వయింపులు మారుతూ ఉంటాయి. So these verses also have only one interpretation, but there are many applications. Like I said, verse 7 is applied for prayers. చూడండి,
కాబట్టి ప్రతి వచనము కూడా ఒకే వివరణ కలిగి ఉంటది. కానీ అన్వయింపులు మారుతా ఉంటాయి. అలాంటి అన్వయింపులు ఒక అన్వయింపు ఏంటి? 7వ వచనం ప్రార్థనా మానవికి చెందిన వచనం. Now, let me explain what these two verses mean. చూడండి 7, 8 వచనాలు ఏం చెప్తా ఉన్నాయి ఆ విషయాన్ని నేను మీకు వివరించనివ్వండి. For this, what I want to bring before you is an example. చూడండి దీని కొరకు నేను మీ ముందుకు ఒక ఉదాహరణ తీసుకొస్తా ఉన్నాను. We know that James is encouraging believers that many of us may not become the preachers of the word. చూడండి యాకోబు తన పత్రికలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకరమైన మాట రాస్తా ఉన్నాడు. ఏంటి ఆ మాట? అనేకులు బోధకులు కావద్దు అని. In James chapter 3 verse 1, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది అది. yes brother. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. Now these are the days where youngsters have very fast mind of learning things. చూడండి ప్రస్తుత కాలం ఎలాంటి కాలం అంటే ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకునేటువంటి కాలం. యవనస్తుల్లో పిల్లల్లో మనం ఆ విషయాన్ని చూస్తా ఉన్నాం. Not only that, youngsters, they are wonderful, eloquent speakers. అంత మాత్రమే కాదు, చాలా మంది యవనస్తులు అనర్గళంగా వాక్చాతుర్యంతో మాట్లాడగలిగేటువంటి ప్రసంగికులుగా ఉన్నారు. Our old school elders, preachers and teachers, their teachings and preachings are monotonous. చూడండి పూర్వకాలంలో లేదా గత కాలంలో మన ముందు పనిచేసిన సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, బోధకులు కావచ్చు, ఈ విధమైనటువంటి విధానం కలిగిన వారు కాదు వాళ్ళు. Their speaking is of one tone. చూడండి వాళ్ళందరి యొక్క ఆ ప్రసంగ విధానం లేదా వాక్యం అందించేటువంటి విధానం ఒక ప్రత్యేకమైన కోణంలో ఉండింది. They will not have their voices going up and coming down and speaking in great styles. చూడండి వాళ్ళు ప్రసంగాలు చేసేటప్పుడు ప్రసంగంలో స్వరాన్ని గంభీరంగా పెంచడం లేదా తగ్గించడం ఆ విధమైనటువంటి లక్షణాలు వాళ్ళు కలిగి లేరు. But what they taught the truth and great depths of the subject. కానీ వాళ్ళ స్వరాల్లో హెచ్చుతగ్గులు చూపించి ప్రజలను ఆకట్టుకునే లక్షణాన్ని కలిగి లేరు. కానీ ఏదైతే వాళ్ళు బోధించారో సత్యాన్ని ఉన్నట్టుగా బోధించారు, లోతుగా బోధించారు. Younger generations, I'm not criticizing, neither commenting or generalizing these statements for all, but I'm just picking up an example. చూడండి యవనస్తులను నేను విమర్శించట్లేదు లేదా వాళ్ళని ఎగతాళి చేయట్లేదు, పోనీ అందరికి ఇది అన్వయింపబడతదని జనరలైజ్డ్ స్టేట్మెంట్ కూడా చేయట్లేదు. ఒక చిన్న ఉదాహరణ మాత్రమే తీసి చెప్తున్నాను. A youngster in the assembly who knows the skill of speaking beautifully, చూడండి మాట్లాడేటువంటి ఆ మాట తీరులో వాక్ చాతుర్యం కలిగినటువంటి లేదా ప్రసంగం చేసేటువంటి చాతుర్యం కలిగినటువంటి ఒక యవనస్తుడు when he shares thoughts in the worship and people come and pat him and say, wonderful thoughts, dear brother. చూడండి ఆ రొట్టె విరిచే కూడికలో ఆ యవనస్తు నిలబడి క్రీస్తుని గురించిన తలంపులు బయటికి తెచ్చినప్పుడు చాలా మంది ముందుకు వచ్చి యవనస్తుడు వెన్ను తట్టి చాలా అద్భుతంగా మాట్లాడావు అని మెచ్చుకుంటున్నారు. Our youngster seeks a place where he can share the pulpit and start preaching and teaching. తర్వాత యవనస్తుడు నెమ్మదిగా ప్రసంగ వేదిక దగ్గర స్థానాన్ని సంపాదించి బోధించటం, బోధ ద్వారా ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చేటువంటి స్థానానికి వెళ్తా ఉన్నాడు. He desires. ఆ స్థానాన్ని కోరుకుంటా ఉన్నాడు బలంగా, ఆశిస్తా ఉన్నాడు బలంగా. Is it wrong? Not at all. అది తప్పు కాదు. But then what the word of God tells us is, use this spiritual gift to serve one another. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీకుండేటువంటి ఆ వరాన్ని ఒకరికి క్షేమాభివృద్ధి కలిగించడానికి ఉపయోగించు అని చెప్తా ఉంది. Verse 5 says,
Dress yourself with humility to serve one another. 5వ వచనం చెప్తా ఉంది, ఒకరి పట్ల ఒకరు పరిచర్య చేయండి అని. Dress yourself with humility, clothed with humility. అక్కడ ఏమని ఉందంటే, దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకొని ఒకరికి ఒకరు లోబడి ఉండండి అనేటువంటి భావన ఉంది. Humble yourself, submit to the elders. చూడండి, దీనత్వాన్ని కలిగి పెద్దలకు లోబడి ఉండు. And now he is saying, submit yourself unto God's mighty hand. అదే చెప్తా ఉన్నాడు కింద, ఏమని? ప్రభువుకు లోబడి ఉండండి అని. Because he knows which is the right time to give you what opportunity. చూడండి, ఎందుకు దేవునికి లోబడి ఉండాలి అంటే ఆయనకు తెలుసు ఏది తగిన సమయమో మనల్ని హెచ్చించడానికి. The problem with today's believers is we don't want to wait for God's time. We want to create our own time. చూడండి, ప్రస్తుత కాలంలో విశ్వాసుల్లో ఉండేటువంటి ఒక సమస్య ఏంటంటే, దేవుని యొక్క తగిన సమయం కొరకు మనం ఎదురు చూడము, మనమే తగిన సమయాన్ని, మన సమయాన్ని మనం సృష్టించుకొని ముందుకు వెళ్తా ఉంటాం. And therefore, verse 7 says, you have the desire to preach, you have the desire to teach. Elders have not yet committed to give you that platform. Cast your care upon God. కాబట్టి 7వ వచనం ఏం చెప్తుందంటే, నీకు బోధించడానికి బలమైన కోరిక ఉంది, నీకు బోధించాలని బలమైనటువంటి ఆశ కూడా కలుగుతా ఉంది. అయితే సంఘ పెద్దలు ఇంకా నిన్ను ఆ స్థానంలో నువ్వు తీసుకురాలేదు. అయితే నువ్వేం చేయాలి? నీ చింత యావత్తు ప్రభు మీద వేయాలి. I hope you have understood the meaning of verse 7. నేను అనుకుంటున్నాను 7వ వచనం యొక్క అర్థాన్ని మీరు స్పష్టంగా గ్రహించారని. There is something that you desire to do in the assembly, but elders or the leadership has kept the things at hold. They want to wait for some time. Give them time. Give them time. Submit yourself to God under God's mighty hand, for he knows when to exalt you. చూడండి, నీకు మనసులో ఒక బలమైన కోరిక ఉంది, సంఘంలో ఫలానా స్థానంలో లేదా ఫలానా పనిలో నేను ఉండాలని. అయితే సంఘ పెద్దలు ఇంకా ఆ స్థానాన్ని నీకు నిర్ణయించి అప్పగించలేదు. అయితే నువ్వేం చేయాలి? ప్రభువుకి నీ చింత యావత్తు అప్పగించి సంఘ పెద్దలకు లోబడి వాళ్ళకు సమయం ఇవ్వాలి, తగిన సమయం కొరకు. When you have told your desire to the elders, they are still waiting for Lord's guidance upon that thought. What you have to do? Cast all your cares upon him, for he careth for you. ఒకవేళ నీలో ఉండేటువంటి కోరికను నువ్వు సంఘ పెద్దలకు వ్యక్తపరిచినప్పుడు, అప్పుడు సంఘ పెద్దలు ఏం చేయాలి? ప్రభు యొక్క తగిన సమయం కొరకు ఎదురు చూడాలి. వాళ్ళు కూడా నీకు ఏమని సలహా ఇవ్వచ్చు అంటే, నీ చింత యావత్తు ప్రభు మీద వెయ్యి అని సలహా ఇవ్వచ్చు. Be sober, be vigilant. చూడండి, నిబ్బరమైన బుద్ధి కలిగుండు, మెలకుగా ఉండు. Now look here, the word vigilant. చూడండి, ఆ పదం చూడండి, నిబ్బరమైన బుద్ధి లేదా మెలకుగా ఉండటం అనే పదాలు చూడండి. As the elders are taking time, they have kept this before the Lord and they're seeking Lord's comfort in this case. చూడండి, ఈ విషయంలో దేవుని దగ్గర నుంచి స్పష్టమైనటువంటి ఆదరణ లేదా నెమ్మది కలిగే వరకు పెద్దలు ఎదురు చూస్తా ఉన్న సమయంలో, we out of our anxiety we start disobeying them. చూడండి, మనలో ఉండేటువంటి ఒక ఉత్సాహం లేదా అత్యుత్సాహాన్ని బట్టి మనం అవిధేయత చూపిస్తా ఉంటాం, లోబడకుండా తిరగబడతా ఉంటాం. Or because of our anxiety we start murmuring. చూడండి, మనలో ఉండేటువంటి అత్యుత్సాహము లేదా అణుచుకోలేనటువంటి ఉత్సాహం ద్వారా పెద్దల మీద సనుగుతా ఉంటాం. Because of our anxiety we behave like Korah. మనలో ఉండేటువంటి అత్యుత్సాహాన్ని బట్టి మనం తిరగబడతా ఉంటాం, సనుగుతా ఉంటాం, పూర్తి విధేయత చూపించిన వారంగా మారుతా ఉంటాం. That is a moment when devil, the adversary, is seeking that moment so that he may tear you up. చూడండి, అలాగ మనలో ఉండేటువంటి ఆ అత్యుత్సాహమైన లేదా అసమతౌల్యమైనటువంటి టైం కొరకు సాతానుడు ఎదురు చూస్తా ఉంటాడు, మనల్ని మృంగాలని, మనల్ని చీల్చాలని.
he will bring thoughts in your mind which will be of rebellious nature. ఆ టైంలో సాతానుడు నీ మనసులోకి కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు. ఆ ఆలోచనల ద్వారా నువ్వు తిరగబడాలని నిన్ను ప్రేరేపిస్తాడు. And this rebellious nature is going to spoil your character and spoil your witness, not only in assembly, but outside assembly. ఎప్పుడైతే ఈ తిరగబడాల్సినటువంటి లక్షణం నీలో ప్రారంభమైందో అది నిన్ను నాశనం చేస్తది. నీ సంఘంలో ఉండేటువంటి అనేక స్థితులను కూడా నాశనం చేస్తది. స్థానికంగా అస్థానికంగా కూడా నువ్వు చాలా నష్టపోతావు, నాశనానికి గురవుతావు. And therefore chapter 5 says, be sober. కాబట్టి 5వ అధ్యాయం చెప్తా ఉంది, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగుండండి అని. For every believer, this is the exhortation. This is the verse that the word say. Peter says, "Be sober." 5వ అధ్యాయంలో ఈ వచనము ప్రతి విశ్వాసికి కూడా అన్వయించేటువంటి వచనం. అదే వచనాన్ని పేతురు చెప్తా ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి అని. My time is up. నా సమయము ముగిసిపోయింది, అయిపోయింది. There's still many things that I want to share regarding this. దీని విషయమై ఇంకా అనేకమైన సంగతులు నేను మీతో పంచుకోవాలని ఉన్నాను. And in our next concluding session of our study from First Peter, where we will conclude the study of our subject, study of our first epistle, we by Lord's grace, if Lord helps us, we will continue in our final session. తర్వాత ధ్యానంలో, వచ్చే వారం ధ్యానంలో దేవుని చిత్తమైతే ఈ మొదటి పత్రిక ముగింపు క్లాస్ లో నేను ఆ విషయాలు మీ మధ్యకి తీసుకొస్తాను. May Lord help us with these thoughts and encourage us that we be submissive and be sober in our life. మన జీవితంలో మనము లోబడటానికి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకు ఉండడానికి దేవుడు మనకు సహాయం చేసి బలపరచును గాక. May all glory, honor and praises be unto him in exalted name of the Lord and Savior Jesus Christ. సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావాలు హెచ్చింపబడిన యేసు క్రీస్తుకే కలుగును గాక.